ఆవిష్కరించి బలపరిచినటువంటి వార్త అటు రీతిగానే అందరికీ పామ్ సండే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ప్రభు మిమ్మల్ని దీవించాలని, ఆవిష్కరించాలని, బలపరచాలని అందరూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఇంకోటి మండల ఆదివారము మనకు తెలిసినది. మన జీవితంలో చిన్ననాటి నుంచి మంటలు పట్టుకున్న అనుభవాలు ఉన్నవి. కాబట్టి యేసుప్రభు వారు యెరూషలేములోనికి ఆయన ఆఖరి దినాలు, ఆఖరి వారం ఆయన గర్భభోషుండగా యెరూషలేములోనికి ఆయన ప్రయాణమై వచ్చినప్పుడు ప్రభు శిష్యులతో చెప్తాడు, మీరు పలానా స్థలానికి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల అక్కడ కట్టబడి ఉంటుంది, దాన్ని తీసుకొని రండి. అంటే మరి ఎవరైనా ఏమన్నా అడిగితే ఏం చెప్పమంటారు? ఇది ప్రభుకి కావాలేమో అని. అటు రీతిగానే మన జీవితాల్లో మనకు ఒకసారి మనము ఎగ్జామిన్ చేసుకుంటే కనుక ఎన్నో బంధకాల్లో రక్షణ పొందుకున్నప్పటికీ కూడా ఎన్నో బంధకాల్లో మనము పట్టబడి ఉన్నాం. ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు ఏమనంటే, నువ్వు నాకు కావాలి అని. కాబట్టి నీ జీవితంలో ప్రభుకి స్థానం ఇచ్చి ఉన్నావా? ప్రభు మాటకి విధేయుడై ప్రభుని వెంబడించే వారిగా ఉంటున్నావా? ఆనాడు ప్రజలు ప్రభుని వెంబడించారు. హోసన్న చేయమే అనుకుంటూ హోసన్న దేవుడు స్తుతింపబడుగాక. అటు రీతిగానే హోసన్న అంటే దేవా మమ్మల్ని రక్షించు అని ఆయన రాజుగా గుర్తించి వాళ్ళు ఆయనకి వాళ్ళ స్వరాలెత్తి వాళ్ళు ఆహ్వానం పలుకుతూ ఆయనని వెంబడించున్నారు. మళ్ళీ కొన్ని దినాల్లో అదే ప్రజలు ఆయనని సిలువ వేయమని వాళ్ళు కేకలు పెట్టి ఉన్నారు. మన అందరము ఇవన్నీ వాక్యాలు ఎరిగి ఉన్న వారమే. కాబట్టి యెరూషలేములోనికి ఆయన లోపలికి అడుగు పెట్టినప్పుడు, ఆయన వచ్చినప్పుడు ఆ యెరూషలేం పట్టణంలో చూసి ఆయన ఏడ్చుకున్నాడు. నా కన్నీళ్లు విచ్చాను అని బైబిల్ చెప్తున్నాడు. ఎందుకు యెరూషలేంని చూసి ఆయన ఏడవాల్సి వచ్చింది అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. కాబట్టి యేసుప్రభు వారు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడంట ఆయనకు ఒక చక్కటి అలవాటు ఉంటుంది. ఏంటి అంటే, హీ హ్యాడ్ ఎ లైఫ్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన చేసే అనుభవం. తండ్రితో సంభాషిస్తూ ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడంట గట్టిగా రోదనతోని, ఆయన వేదనతోనే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాబట్టి ఈ యెరూషలేం పట్టణంలోకి ఆయన ప్రవేశించినప్పుడు కూడా ఆయన ఎందుకు యెరూషలేంని చూసి ఆయన కన్నీళ్లు మిగవాల్సి వచ్చింది అంటే, ప్రజలు ఆయన రాజుగా నోటితోని పలుకుతున్నారు కానీ వాళ్ళ హృదయాంతరంగాల్లో ఆయన ఏమాత్రమో అంగీకరించలేని వారుగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇంత ఏమంటారు సంతోషంగా ప్రజలు యేసుప్రభుని గాడిద మీద కూర్చోబెట్టుకొని వాళ్ళు తీసుకెళ్తుంటే, ఆ గాడిద మీద వాళ్ళతోని ఆయన నడిపింపబడుతున్నప్పుడు, ఆయన వెళ్తున్నప్పుడు దేవుడు వాళ్ళ హృదయాన్ని చూస్తున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పేరుకే హోసన్నా అంటున్నారు. అందుకనే యెర్మయా గ్రంథకర్త ద్వారా అంటారు కదా, మీరు పెదాలతోనే నన్ను స్తుతిస్తున్నారు కానీ వీళ్ళ హృదయాలు నాకు బహు దూరంగా ఉంటున్నాయా. కాబట్టి ప్రభు వాళ్ళని చూసి బాగా దుఃఖించి ఉన్నాడు. ఎందుకంటే రాజు అని నన్ను పిలుస్తున్నారు ఒకవైపు, ఇంకోవైపు ఏమో వాళ్ళ హృదయాల్లోనే అందు విశ్వాసం ఉంచలేకపోతే, నన్ను అంగీకరించలేని వారుగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఎందుకు యేసుప్రభు వారు కన్నీళ్లు విడవాల్సి వచ్చింది అంటే, ఆయనని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని మనం చూసినట్లయితే వాళ్ళు మరొక మెస్సయ్య రాబోతున్నాడు అని ప్రభు రాక కొరకు కానీ వాళ్ళు ఎదురు చూస్తలే కానీ మరొక మెస్సయ్య వస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. క్రిస్టియన్ డాక్టరీని వాళ్ళు ఏమాత్రం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే యూదుల నుంచి ఒక రాజు ఒకడు వస్తాడు, ఆయననే మెస్సయ్య, ఆయన కొరకు ఎదురు చూస్తున్నామని. కాబట్టి ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నట్లయితే యెరూషలేం పరిస్థితులు, దాని చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నట్లయితే ఇది ప్రభు రాకకి అతి త్వరలో ఆయన రాబోతున్నాడు అని అది సూచిస్తూ ఉంది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చిన మనము నేటి కన్నా ప్రభు ఎందుకు కన్నీళ్లు విడవాల్సి వచ్చింది అని మనం ఒకసారి కానీ ధ్యానిస్తే కనుక, పద జీవితాల్లో రక్షణ పొందుకున్నాము, మందిరానికి అంటకట్టబడ్డము, మందిరానికి నడిపింపబడుతున్నాము,
కానీ ఇంకా ప్రభుని నీ సొంత రక్షకుడిగా, నీ హృదయంలో ఆయనకు చోటు ఇవ్వలేని వాడుగా, ఏదో నామకార్థ క్రైస్తుడుగా నువ్వు వచ్చి ఆచరణ చేసి వెళ్ళిపోతున్నావేమో. ప్రభు నిన్ను బట్టి కూడా నేటికి కూడా ఆయన తండ్రి కుడి పాఠశాల కూర్చొని ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఈ రోజు కన్నా ప్రభుని తెలుసుకోవాలి, ఆయన అనుగ్రహిస్తున్న రక్షణని సంపూర్ణంగా నువ్వు పొందుకొని దాన్ని అనుభవించాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. అటు విధంగా మనం చూసుకున్నట్టయితే ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది? 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయం 34, 35 వాక్యాల్లో ఉంటుంది చూడండి. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనెనో అలాగే ఎన్నో మార్లు నేను మీ పిల్లలను చేసుకునవలెనని ఉంటున్నాను, కానీ మీరు వదలకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని. నన్ను మీరు చూడరని నేను మీతో చెప్పుచున్నాను. ఈ వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఈరోజు ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఏ ప్రవచనాలు అయితే ప్రభు యొక్క జన్మ గురించి, ఆయన జీవితం గురించి ప్రవచించబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ నేటి దినాన యెరూషలేము వీధులలో అవి నెరవేర్పులోనికి వచ్చి ఉన్నాయి. అంత మాత్రమే కాక ఇదే ప్రవచనాన్ని మనం ఇంకొద్దిగా లోతుగా ఆలోచించగలిగితే కనుక ఈరోజు యెరూషలేము పరిస్థితి ప్రకారము ప్రభు అతి త్వరలో మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి దేవుడు తన వాక్యంలో చెప్పుచున్నాడు, నేను ఎంతో మంది ప్రవక్తలను మీ దగ్గరికి పంపించాను, మీరు వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేశాను. అట్టి రీతిగానే ప్రభువుకి తెలుసు ఈ మాటలు పలుకుతుండగా ఏంటంటే మళ్ళా రేపటి దినాన వీళ్ళు నన్ను కూడా సిలువకు అప్పగించి నన్ను కూడా వీళ్ళు చంపుతారు. ఎందుకంటే వీళ్ళ హృదయాలంట దేవుని మీద నుంచి లోకం వైపు తిరిగి ఉన్నాయి. దేవుని మీద వాళ్ళ హృదయాలు నిలిపిలేక, ప్రభువుని వాళ్ళు గుర్తించలేక వాళ్ళు ఉంటున్నారని ప్రభు ఎంతగానో దుఃఖించి ఆయన కన్నీళ్ళు విడుచున్నాడు. కాబట్టి ప్రభువుని మనము అంగీకరించి ఉన్న మనము ఆయన తిరిగి రాబోతుండగా మన కొరకు మనము నిజంగా ఆయన రాక కొరకు ఎదురు చూసే వారిగా మనం ఉండగలుగుతున్నాము. పరిస్థితులు అయితే అన్నీ మన కళ్ళ ముందు వాక్యం మొత్తము నెరవేర్చబడుతున్నాయి. వాక్యము ఈ సమయంలో మనం ఉంచినప్పుడు ఆనాడు ఎట్టి రీతిగా అయితే యెరూషలేముకి వచ్చాడు ప్రభు ఇప్పుడు మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నాడు. కాబట్టి నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి ఆయన సిలువలో ప్రాణాన్ని ధారపోసి ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఎందుకు అంటే మనం ఆయన ఎందుకు విశ్వసించి ఆయన రాజ్యంలోనికి చేరేవారిగా ఉంటాము, తగిన సిద్ధపాటు కలిగి మనం కూడా ఆయన రాక కొరకు వేచి ఉండే వారంగా ఉంటామేమో అని దేవుడు ఎంతగానో ఆశించున్నాడు. కానీ ఈరోజు స్థితిగతులు చూస్తే కనుక ఏమాత్రము ఆయన రాక కొరకు సిద్ధపడిన వారుగా మనము లేని వారుగా ఉంటున్నాం. కాబట్టి ఆయన రాబోతుండగా నేటికన్నా ప్రభు యొక్క ప్రేమను, ఆయన త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకొని నేటికన్నా లోకం నుంచి నువ్వు వేరుపరచబడి ప్రభు వాక్యముతోని నీ జీవితాన్ని నువ్వు స్థిరపరచుకోగలితే ప్రభు రాక కొరకు నీకు తగిన సిద్ధపాటు దేవుడు నీకు అనుగ్రహిస్తాను అని చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వాక్యంలో లాజరు గురించి ఉంటుంది చూడండి. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు ఆయనని ఎలాగూ ప్రేమించారు అని చూడని చెప్పాడు. కాబట్టి లాజరు చనిపోయినాడు, యేసు ప్రభువారు కన్నీళ్లు విడిచాడు. దిస్ ఇస్ ద షార్టెస్ట్ వర్స్ ఇన్ ద బైబిల్. John 11:35 జీసస్ వెప్ట్ అనుకుంటుంది. ఎందుకు అంటే మనిషి చనిపోతే అది ఎంత బాధనో అది ఆయన దేవుడిగా ఉండి కూడా ఆయన అనుభవించుకున్నాడు. అందుకనే తన ప్రియ సహోదరుడైన లాజరుని ఆయన చూడగానే ఆయన కన్నీళ్లు విడిచాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను రక్షణ పొందుకున్నప్పటికీ కూడా ఇంకా నీ ఆత్మీయ స్థితిలో
నువ్వు కానీ చనిపోయి ఉంటే కనుక, ఆత్మీయతలో నువ్వు జీవించలేని వాడిగా నువ్వు ఉంటుంటే కనుక ప్రభు నిన్ను కూడా చూసి ఈరోజు ఏడుస్తున్నాం. కాబట్టి ఇంకా ఎంతకాలము ప్రభుని మనము ఏడిపించేవారుగా మనం ఉంటాం. ఆయన సమయం ఇస్తున్నాడు. నేటికన్నా బ్రతుకు మార్చుకొని, మనసు మార్చుకొని ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయన కొరకు మనము ప్రత్యేకింపబడి ఆ పరిశుద్ధమైన జీవితమైన కొరకు జీవించి ఆయన రాకలోనే ఆయన రాకకి మనం కూడా తగిన సిద్ధపాటు కలిగి వారి వైపు ఉంటామని ప్రభు నేటికి కూడా ఆయన కన్నీళ్ళు విడుస్తున్నాడు. ఇదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక యెర్మయా గ్రంథం 9వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట తెచ్చాడు. నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక. కన్నీళ్లు ఊటగా ఉండును గాక. యెర్మయా గురించి చూస్తే ఆయన వీపింగ్ ప్రాఫెట్ అని పిలుస్తారు. కన్నీళ్లు విడిచే ప్రవక్త. దేవుడు తను నేర్పరచుకున్నాక దేవుని పిల్లల్ని ఆయన వైపు తిప్పడానికి వాళ్ళు తిరుగుబాటు చేస్తుండగా ఆయన చక్కటి మాటలు పలుకుతున్నాడు. ఏంటంటే నేను కన్నీళ్లు విడుస్తున్నా ఈ ప్రజల కొరకు. కాబట్టి ద ప్రాఫెట్ ఇస్ వీపింగ్. యేసు ప్రభు దేవుని కుమారుడు. కానీ చాలా మంది అంటుంటారు యేసు ప్రభు కూడా ఒక ప్రవక్త అని. ఆయన ప్రవక్త కాదు, ఆయన దైవ కుమారుడు. కాబట్టి ఈ ప్రవక్తని ఈ భూమి మీదకి పంపించి ప్రవక్తలు ఎంతో ప్రయాసపడ్డారు. ఆనాటి ప్రజలను బట్టి వీళ్ళు దేవుని వైపు తిరుగుతారేమో, వీళ్ళ హృదయాలను వీళ్ళు దేవుని వైపు తిప్పుకుంటారేమో అని. కానీ వాళ్ళు కఠినాత్ములుగా ఉండి వాళ్ళు దేవుని మీద ప్రవక్తల మీద తిరుగుబాటు చేసిన వారుగా వాళ్ళు. కాబట్టి ప్రవక్తలని ఏడిపించిన వారు దేవుణ్ణి ఏడిపించారా? ప్రవక్తలను చంపిన వారు దేవుని చంపలేదా? వాళ్ళని పక్కకు పెడితే మన గురించి ఏంటి ఈరోజు? ఏమి చేస్తున్నాం ప్రభుత్వం ఈరోజు? రక్షణ అయితే పొందుకున్నాం, ఇష్టమైతే ఉన్నది, చనిపోతే పరలోక రాజ్యంకి వెళ్ళాలని. నేను జీవిస్తున్న ఈ కొద్ది కాలంలో ప్రభుత్వం నువ్వేం చేయగలుగుతున్నావు? ప్రభు కొరకు జీవించగలుగుతున్నా? ప్రభు కొరకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ జీవితము నువ్వు కనపరచగలుగుతున్నా? అటు రీతిగా ప్రభు కొరకు నీ జీవితాన్ని అంకితం చేసుకొని ప్రభు కొరకు జీవించేవాడిగా నువ్వు ఉండగలుగుతున్నావు? ఆయన నిన్ను రక్షించుకోవడానికి, మనము ఆయన రాజ్యంలో ఉండడానికి ఆయన ప్రాణాన్నే ఆయన దారపోసుకుంటాం. కాబట్టి రక్షణ పొందుకున్న మనము ఈరోజు ఇంకా ప్రభుని అర్థం చేసుకోక, ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోక, మనం ఇంకా ఆయనకి బాధ కలిగించే వారిగా మనము మన జీవితాల ద్వారా ఉంటున్నామేమో. నేటికన్నా దేవుని వాక్యాన్ని మనం గుర్తెరిగి వాక్యాన్ని చదివి, దేవా సరైన కన్ను విప్పు నాకు దయచేసి నేను కూడా ఎట్టి రీతిగా రక్షణ పొందుకున్న నేను నీ కొరకు ఎట్టి రీతిగా నేను జీవించాలో, నీ మాటకి విధేయత ఎట్లనైనా కలిగి జీవించాలో నాకు నేర్పించు అని ప్రభుని మనం అడగగలిగితే కనుక ప్రభు తప్పక సహాయాన్ని ఆయన అనుగ్రహిస్తాను అని తెలియజేస్తాడు. అదే యెర్మయా గ్రంథము 14వ అధ్యాయము 17వ వాక్యంలో ఉంటుంది చూడండి. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది, దివారాత్రము మానక నా కన్నుల నుంచి కన్నీళ్లు కారుచున్నది. కాబట్టి దేవుని ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా, ప్రవక్తల ద్వారా ఆయన మనకి నేర్పిస్తున్నాడు ఏంటంటే, నేను మీ కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించి మిమ్మల్ని నేను రక్షించుకున్నప్పటికీ కూడా నేటికి కూడా మీరు రక్షణ పొందుకున్నారు, కానీ రక్షణని అనుభవించలేని వారుగా మీరు ఉంటున్నారు. కాబట్టి మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో బాధ కలుగుతుంది, నాకు ఏడుస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రభు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి మన శాపాన్ని కొట్టివేసి ఆయనలో ఉంటున్న ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వాలని ఆశపడ్డాడు. ఇప్పుడు దేవుని రాజ్యం మనం పొందుకోవాలి అంటే మనము ప్రభువుకు తగ్గ జీవితం జీవించాలి. ప్రభు కోరుకుంటున్న జీవితం మనం జీవించగలితేనే ఆ రాజ్యంలోనికి మనము చేరే వారిగా మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రభుని అర్థం చేసుకునే వారిగా మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి ప్రవక్తలు వచ్చారు, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా దేవుని ప్రజల కొరకు మధ్యవర్తలుగా ఉండి దేవునికి
మనుషులకి మధ్యవర్తలుగా ఉండి వాళ్ళు ఎంతగానో వాళ్ళు విలపించారు, వాళ్ళు కన్నీళ్లు విచ్చారు. ఈరోజు రక్షణ మనకు దిగి రాలేదు. ఎంతమంది ప్రయాస దాగి ఉంది. పాత నిబంధనల నుంచి చూస్తే ప్రవక్తల దగ్గర నుంచి, కొత్త నిబంధనలకు వస్తే యేసు ప్రభు దగ్గర నుంచి, నేటికి మన కాలంకి వస్తే మన పూర్వీకుల దగ్గర నుంచి మన పెద్దలు అందరూ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయగలుగుతున్నారు కనుకనే, ఆ కన్నీటి ప్రార్థనలో అంత శక్తి ఉన్నది కనుకనే నేటి రీతిగా రక్షింపబడి దేవుని మందిరంలో ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడం. కాబట్టి ఈ కన్నీళ్ళు అనుభవం మనకు కావాలి. దేనికి మనం కన్నీళ్లు విడవాలి అంటే మన స్థితిని బట్టి మనం కన్నీళ్లు విడవాలి. మనం ఎంత ఘోరమైన పాపంలో పట్టబడి మనము ఈడవబడుతున్నామో అది గుర్తించి మనం కూడా గుర్తించే వారు ఉంటారు. రక్షణ పొందుకొని కూడా ఇంకా మార్పు లేని వారుగా మనం ఉంటున్నామే. నిజమైన మారు మనసు పశ్చాత్తాపం కొరకు మనము దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచిపెట్టి మనము ప్రార్థన చేసేవారుగా ఉన్నప్పుడే దేవుడు మీకు ఆరాధనని కలుగజేస్తాను. కాబట్టి దుష్కార్యాలు చేసేవాటికి నెమ్మది ఉండదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనలో ఏదైనా దుష్కార్యం ఉంటే దేవుడు అనుగ్రహిస్తున్న నెమ్మది మనము ఏమాత్రమో పొందుకోలేము. ఈరోజు నెమ్మది లేని మన జీవితాలకి నెమ్మదిని అనుగ్రహించడానికే ఆయన వచ్చి ఉన్నాడు. అభివృద్ధిని ప్రవక్తలు కూడా ప్రవచించి ఉన్నారు. ఏంటంటే యెషయా గ్రంథంలో అంటాడు కదా, తనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావు. ఈరోజు దేవుడు నిన్ను చూసి సంతోషించగలుగుతున్నాడా? మఠలాదివారం అయితే ఫోటోలు దిగుతున్నాము, మఠలు పట్టుకొని ర్యాలీలు తీసుకొని వెళ్తున్నాము, ఎంత ఆచార భక్తిగా మనము చేస్తున్నాము. కానీ నిజంగా దేవుడు నేను చూస్తుండగా, నీ హృదయంలో తొమ్మిది చూస్తుండగా ఆయన సంతోషించేవాడుగా ఉంటున్నాడు. అటు స్థానము నీ జీవితంలో, నీ హృదయంలో ప్రభుకి నువ్వు ఏర్పరచుకొని ఉన్నావు. ప్రభు వచ్చి దానిలో నివాసం చేస్తున్నాడా? అటు రీతిగా ఆయన రాబోతుండగా, నా కొరకు నా రారాజు ఆయన రాబోతుండగా నేను వేచి ఉండగలుగుతున్నానా? నువ్వు వేచి ఉండేవాడుగా ఉండగలిగితే నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకొని ప్రభు ఒక రాజ్యం కొరకు నువ్వు తగిన సిద్ధపాటు కలిగిన వాడి పడి ఉండగలిగితే కనుక ప్రభు నిన్ను బట్టి ఆయన ఆనందించేవాడు ఉండగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో కొద్ది కాలం మనం ఉంటాం. తాత్కాలికమైన ఈ లోకం ఇది, కానీ పరలోకము శాశ్వతమైన ఆ రాజ్యంలోనికి మనం అందరము చేరాలని ఆయన యెరూషలేము పట్టణంని చూసి ఆయన కన్నీళ్లు విడిచాడు. రక్షణ పొందుకొని నన్ను కల్లారా వీళ్ళు చూసి వాళ్ళు ఆయన కూడా నన్ను అంగీకరించలేకపోయారు. నేడు మనం కూడా మందిరానికి వస్తున్నాము, వాడబడుతున్నాము, అనేక స్థలాల్లో వెళ్తున్నాము, బలపరచబడుతున్నాము. కానీ మనం నిజంగా ప్రభుని సంతోషపెట్టే వారుగా ఉండగలుగుతున్నామా, లేదా ప్రభుని ఇంకా బాధ పెట్టే వారుగా మనము ఉంటున్నామా అని మనం ఒకసారి సరి చూసుకునే వారుగా మనం ఉండాలి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 136 వాక్యాలు చూడండి. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారుచున్నది. ఇక్కడ కీర్తనకారుడు చక్కగా రాస్తున్నాడు. జనులంట దేవుని వాక్యాన్ని వాళ్ళు విడిచిపెట్టేశారు. అది ఆయన ధ్యానిస్తుండగా, ఆయన చూస్తుండగా, అంటే మనుషులు దేవుని వాక్యము విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడం ప్రారంభిస్తారు. మనం ఇష్టానుసారంగా జీవించడానికి కాదు దేవుడు వాక్యం ఇచ్చింది. వాక్యాన్ని చదివి వాక్య ప్రకారం జీవించేవారుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇక్కడ కీర్తనకారులకు తెలియజేస్తున్నాడు, ద psalmist weep because others do not keep the word of God. దేవుని ఆజ్ఞలని వాళ్ళు గైకొనక పాటించక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నందుకు ఆ కీర్తనకారుడు కూడా కన్నీళ్లు విడుస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యంకి విరుద్ధంగా జీవిస్తే నీ జీవితంలో ఎప్పుడు శాపము అనుభవిస్తావు. నువ్వు దేవుని వాక్యానికి అనుకూలంగా నువ్వు జీవించగలిగితే నువ్వు ఆశీర్వాదాన్ని, నెమ్మదిని నువ్వు అనుభవించగలవు. కాబట్టి దేవుని వాక్యములో అంత శక్తి దాగి ఉన్నది. ఆ వాక్యాన్ని మనము ప్రభు పలికిన ప్రతి ఒక్క మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ప్రతి ఒక్క మాటలో తప్పిపోయిన వారుగానే ఉంటున్నాం. కానీ ఏ మాటలో మనము స్థిరపరచబడిన వారుగా మనము లేమేమో. ఒకవేళ ఈ నేటి కన్నా దేవుడు అవకాశం ఇస్తుండగా నేటి కన్నా వాక్యాన్ని ప్రేమించి, వాక్యం అంటే దేవుడే కదా, ఆది అంత వాక్యం ఉండను, వాక్యము దేవుని యొక్క ఉండను, వాక్యమే దేవుడై ఉండను. ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం. ఈరోజు దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా, వాక్యస్వరూపిగా ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని వింటున్న మనము వాక్యం ప్రకారము జీవించలేని వారు ఉంటే కనుక
నువ్వు దేవుడిని నేటికి కూడా దుఃఖపరిచేవాడుగా, దుఃఖము కలిగించేవాడుగా నీ జీవితం ఉంటున్నది. కాబట్టి వాక్యాన్ని చదువుతున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము, బలపరచబడుతున్న మనము, వాక్యానుసారంగా మన అడుగులో ఎదుగుతున్నామని మన జీవితాన్ని మనము ఒకసారి సరి చూసుకునే వారిగా ఉండాలి. అదే 119లో 158 చెప్పండి. రోగులను చూచి నేను అసహించుకొంటిని, నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. నీవిచ్చిన మాటను వాళ్ళు, ఎవరు వాళ్ళు? ద్రోహులు. అంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు, వాక్యాన్ని ధిక్కరించిన వారంట. వీళ్ళందరినీ చూసి ఆయన ఏమంటున్నాడు? నా మాటలను లక్ష్య పెట్టలేదు వాళ్ళు. కాబట్టి దేవుని మాటల మీద లక్ష్య పెట్టినప్పుడు మనం త్రోవ తప్పిపోతాం. అందుకనే ప్రతిదినము మనం వాక్యం చదవాలి. ప్రభు కూడా నేర్పించాడు పరలోక ప్రార్థనలో, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయు. ప్రతిదినము దేవుడు వాక్యంతో నీ అడుగులను స్థిరపరుస్తాడు, అటు రీతిగానే నీ త్రోవని సరళము చేస్తాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని, వాక్య సావాసంలో నిలిచి ఉండకుండా నాకు తెలుసులే చిన్ననాటి నుంచి క్రైస్తవ కుటుంబమే అని నువ్వు అనుకొని ఒకవేళ చులకనగా తీసుకున్నావు దేవుని వాక్యాన్ని, నువ్వు పొందుకున్న రక్షణ నీకు అనుగ్రహించలేదు. కాబట్టి వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని చదువు. వాక్యము ఎందుకు దేవుడు తన హృదయాన్ని వెల్లడపరుస్తున్నాడు? తన భక్తుల ద్వారా నాలో ఏమి మార్పు నేను కలిగించుకోవాలి, ఇవన్నీ నేను చదువుతుండగా, ధ్యానిస్తుండగా, వింటుండగా ఆ మార్పు నాలో కలుగుజేయి ప్రభువా అని నువ్వు కూడా కన్నీళ్లు విడవగలితేనే ఆ మార్పు అనేది దేవుడు నీకు అనుగ్రహించగలుగుతాడు. నేను చెప్తే ఎవరు మారదు. తల్లిదండ్రులు చెప్తే మనము మారే రకాలం అసలుకే కాదు, దేవుడే మనల్ని మార్చేవాడుగా. కాబట్టి బైబిల్ చెప్తుంది కదా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాసమైన మారు మనసుని కలుగజేస్తుంది. ఎంతకాలం అయింది దేవుని సన్నిధిలో మనం దుఃఖించి? ప్రభు దగ్గర ఎందుకు దుఃఖిస్తాం మనము? ప్రభు ఇది లేదు, ప్రభు అది లేదు అని ముందుకు వాళ్ళని చూసి పోల్చుకుంటూ, పక్కన వాళ్ళని చూసి పోల్చుకుంటూ ఈ లోకపరమైన దుఃఖంలోనే మనం పడి ఉన్నాం. కానీ ఆత్మ విషయంలో మనము దుఃఖపడని వారుగా మనం ఏమైపోతుంది మన ఆత్మ రక్షణ? దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడ్డారు. ప్రభు దుఃఖపరచబడ్డాడు. యెరూషలేములో ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఆయన చూసినప్పుడు ఆదరణను కల్పించాడు. ప్రజలేమో నువ్వే మా రాజు అంటున్నారు, అదే ప్రజలు రేపు ఈయనని సిలువ ఏంటి అంటారు. ఆదరణ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు కలిగజేస్తేనే ఆదరణ వచ్చింది. కాబట్టి దేవుని వాక్యము, దేవుని సావాసంలో ఉంటున్నప్పుడు యూ షుడ్ రియల్లీ ఎక్స్పీరియన్స్ ద కంఫర్ట్ ఆఫ్ గాడ్. దేవుడు కలుగజేస్తున్న ఆదరణని మనము అనుభవించాలి. అట్టి రీతిగానే వాక్యము చేత మనము బలపరచబడుతూ ఉండాలి. ఆయననే వాక్యమై ఉన్నాడు కనుక ఆ బలాన్ని చేకూర్చుకున్నాడు. దేవుడు ఆయనకి ఆదరణని కలుగజేస్తాడు. యేసు ప్రభు వారు ఆయన తెలియజేస్తున్న రీతిగా మీరు కూడా నేడు నా ఆదరణని పొందుకోగలుగుతున్నాను, నా వాక్యము చేత ఆదరణ మీకు అనుగ్రహింపబడుతున్నా. అటు రీతిగా నన్ను మీరు ప్రేమించేవారుగా ఉంటున్నాను. నువ్వు దేవుణ్ణి ప్రేమించేవాడు అయితే తప్పక దేవుని యొక్క ఆదరణని పొందుకునేవాడు అయి, దేవుని మీద ఆధారపడేవాడుగా నీ జీవితం ఉంటుంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 18వ వాక్యంలో ఒక మాట్లాడుతున్నాడు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 8వ వాక్యం. ఇశ్రాయేలు నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును, నేను ఎట్లు నిన్ను విడిచిపెట్టుదును. ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, నేను ఎట్లు నిన్ను విసర్జించుదును. అద్మాన వల్ల నిన్ను ఎట్లు చేతును, సెబోయీమునకు చేసినట్లు నీకెట్లు చేతును. నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని దారపోసినాక దేవుడు రక్షణ నేను ఎట్లా మిమ్మల్ని విడిచిపెడతాను? నేను విడిచిపెట్టలేను. ఈరోజు మనమే దేవుని ప్రేమని అర్థం చేసుకోక, దేవునిలో నిలిచి ఉండక, దేవుని సావాసంలో మన ముందుకి నడిపింపబడక మనమే ఆయన ప్రేమ నుంచి దూరం అవుతున్నాం. కానీ ఆయన మనం ఎప్పుడు తన ప్రేమకి ఆయన మనల్ని దూరము చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు విసర్జించడం, ఆయన చేత తీసుకొని దేవుడు అయి ఉంటున్నాడు.
ఎందుకంటే ఒకవేళ నువ్వు కానీ ఆయనను విడిచిపెట్టి కానీ దూరంగా జీవిస్తుంటే కనుక నువ్వు నశించిపోతావన్న బాధ ఆయన కలుగుతున్నాడు. కాబట్టి దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకొని ఆయన మనం చేర తీసుకొని మనల్ని ఆదరణ కలిగించి మనం ఓదార్స్తాడు. అటు రీతిగానే మన జీవితాల్ని లేవనెత్తుతాడు అని మనం ఎప్పుడు గుర్తించాలి. అటు రీతిగా ప్రభు సావాసంలో మనము నిలిచి ఉండేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి గాడ్స్ కంపాషనేట్ హార్ట్ డిజైరింగ్ నాట్ టు గివ్ అప్ ఆన్ హిస్ పీపుల్. తన ప్రజలను ఎప్పటికైనా విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు ఏమాత్రమో కాదు. మనమే విడిచిపెడతామో మనమే దేవుడిని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ప్రతిదినము మనము ప్రభువుని కలిగి జీవించాలి. ప్రతి నిమిషము ప్రభువుని స్తుతిస్తూ జీవించేవారుగా మన జీవితాలు. అప్పుడే నీకు ఆ నెమ్మది, ఆ ఆదరణ అనేది దేవుడి నుంచి నువ్వు పొందుకోవచ్చు. కాబట్టి ఆత్మీయ స్థితిలో మనం ఎట్టి రీతిగా ప్రభుకి దూరంగా ఉంటున్నాము. ఈరోజు నీ స్పిరిచువల్ లైఫ్ ఎట్లవుతున్నది ఒకసారి పరిశీలన చేసుకొని, నేటికన్నా ప్రభా నేను దిగజారిపోయి ఉన్నానయ్యా, ఎంతో కాలం నుంచి నేను మందిరానికి వెళ్తున్నప్పటికీ కూడా నాలంటూ నా అహము గర్వము విరవీగిపోతున్నాయి. అన్నీ తెలుసుకొని కానీ ఏమీ తెలియని స్థితిలో నేను ఉంటున్నానయ్యా, నా దయతో క్షమించు, నన్ను ఆదరించు, నాకు ఓదార్పు కలుగజేయి. నీ వాక్యాన్ని నేను చదువుతుండగా నా జీవితాన్ని నేను ఎట్టి రీతిగా సరి చేసుకోవాలో నీ సహాయం నాకు అనుగ్రహించు అని దేవుడిని నేను అడగదంత కనుక గాడ్స్ కంపాషన్ డు నాట్ ఫెయిల్. ఆయన నేను చేరదీసుకుంటాను. ఆ రక్షణ బాధలో మళ్ళీ నీ జీవితాన్ని ఆయన స్థిరపరుస్తాడు. ఆయన కొరకు ఎట్టి రీతిగా నువ్వు జీవించాలో నేర్పిస్తాడు. అంత మాత్రమే కాక ఆయన రాక కొరకు ఎట్టి రీతిగా తగిన సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలో ఆయన నీకు జ్ఞానోదయం కలుగజేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక లూకాసు వార్త 19వ అధ్యాయం ఒకసారి 42-44. నీవు ఈ దినమందైనను ఈ దినమందైనను సమాధాన సంగతులను సమాధానమైన సంగతులను తెలుసుకున్న ఎడల నీకెంతో మేలు. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అవి ఇప్పుడైతే నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నాయి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరగకుంటేవి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలకు కూడా నేను నేల కలిపి రాతి మీద రాయి నిలిచి ఉందని దినములు వచ్చునని చెప్పినాను. ఇప్పుడు మనం ఈ వాక్యాన్ని చూసుకుంటే కనుక ఒకసారి యెరూషలేము పట్టణంలో ఒకసారి ఆలోచించండి. లేకపోతే ఒకవేళ యెరూషలేము పట్టణంలో యుద్ధ వాతావరణం చూడలేదేమో, ఒకసారి టీవీ ఆన్ చేసి చూడండి. ఈ వాక్యం నెరవేర్పు లేదా అక్కడ. ఎందుకంటే వాళ్ళు దేవుడిని ధిక్కరించి ఉన్నారు, మరో మెస్సయ్య రాబోతున్నాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి శత్రువులందరూ చుట్టుముట్టి ఉన్నారు. భయంకరమైన పరిస్థితిలో దేవుడు ప్రేమించిన పట్టణం ఉంటున్నాడు. ఈరోజు మనము యెరూషలేముని ప్రేమిస్తున్నాం, యెరూషలేము గురించి ప్రార్థించండి అని ఉన్నది. నిజంగా ప్రార్థించే వాళ్ళు దాని క్షేమం గురించి మీరు ప్రార్థిస్తే అది మీకు క్షేమం కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అదే గుర్తొచ్చింది. ఏంటంటే ఈరోజు ఉంటున్న నేటి పరిస్థితి ఇదే కదా. శత్రువులందరూ చుట్టుముట్టి ఉన్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఇప్పటికే ఎంతోమంది ప్రాణ నష్టం. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో వచ్చినాము. ఇంకా పొందుకున్న రక్షణ విషయంలో కానీ శ్రద్ధ వహించకపోతే కనుక నేటికన్నా ప్రభు యొక్క హృదయాన్ని నువ్వు గుర్తిరగలేకపోతే కనుక, ఆ రక్షణను కాపాడుకోలేకపోతే కనుక నష్టపోయేది నువ్వైనా. కాబట్టి ఈ పరిస్థితులన్నీ మన కళ్ళ ముందు దేవుడు ఒక కనువిప్పు కూర్చాడు. కాబట్టి గాడ్స్ విజిటేషన్ టైం ఇస్ కమింగ్. ప్రభు నిన్ను దర్శించిన కాలం నువ్వు గుర్తించు ప్రభుని. ప్రతిసారి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. God has been kept on visiting you, but you are not capable of recognizing him. నువ్వు ఆయన గుర్తించలేని వాడిగా వచ్చినావు. కాబట్టి ఆ కాలము చేయి దాటిపోయింది అనుకో, దేవుడు కూడా మనల్ని రక్షించలేడు. కాబట్టి ఆ కాలము దేవుడు మనం దర్శించే కాలం ఉంటుండగా ఈ కాలంలోనే మన జీవితాన్ని మనం సరి చేసుకొని మన జీవితాన్ని ఆయనకి సంపూర్ణంగా అంకితం చేసుకొని, ప్రభువా
జీవించుచున్నది నేను కాదు కానీ నేను క్రీస్తు నా యందు జీవించే రీతిగా ఒక తీర్మానం కలిగి నువ్వు ఆయన కొరకు ఒక నిర్ణయం తీసుకోగలిగితేనే పొందుకున్న రక్షణ ముందుకి కొనసాగించగలుగుతామని దేవుడు తెలియజేస్తున్నాం. కాబట్టి వర్డ్ ఇస్ విజిటింగ్ అస్ ఎవ్రీడే. వాక్యం ద్వారా ఆయన మనం దర్శిస్తున్నాడు. వాక్యము సేవకుల ద్వారా వినిపించి ఆయన మనం దర్శిస్తున్నాడు. ఆయన దర్శిస్తుండగా ఆయన నువ్వు గుర్తించగలుగుతున్నావు. ఆయన దర్శిస్తుండగా ఆయన మాటలు వింటుండగా ఆ మాటలకి విధేయత చూపి లోబడుతున్న జీవితాన్ని ప్రభుకి సమర్పించుకోగలుగుతున్నావు. లేకపోతే ఈ లోక తాపత్రయాల్లో ఇంకా పడి కొట్టుమిట్టాడుతున్నాం. ఎట్టి రీతిగా అయితే దర్శించే కాలం ప్రభు దర్శిస్తున్నాడో వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళు దర్శించడు, కళ్ళ ముందే ఉన్నాడు ఎరుషలేము పట్టణంలో. మా రాజు అయినా అన్నారు కానీ వాళ్ళు గుర్తించలేకపోయారు. ఈరోజు మన స్థితి కూడా అర్థమే ఉన్నదేమో. మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం, బాగా ఉంది. కానీ ప్రభువుని నిజంగా గుర్తించలేని వారుగా మన జీవితాలు ఉంటున్నాయి. ఒకసారి మన జీవితాన్ని మనము సరి చూసుకుందామని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇంకా మనకి అవకాశము కలగజేస్తుండగా ఈ అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత భూమిపైకి దిగి వస్తుంది అని బైబిల్ చెప్తున్నాడు. ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ప్రభుతో నువ్వు కలిసి జీవించేవాడిగా ఉంటేనే ఆ రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుంచి మనం తప్పించబడదు. లేదు ఇంకా సమయం ఉందిలే, ఇంకా కొద్దిగా ఆలస్యం చేద్దాంలే అనుకుంటున్నాను అని ప్రభు రాని వస్తాడు. ప్రభు అంటున్నాడు కదా, ఇగో నేను త్వరగా వచ్చినాను చెప్పిన వాడు ఆలస్యము చేయాలి. వాటి భయంకరమైన పరిస్థితుల్లో మనం నడిపింపబడుతున్నాం. ఇక్కడైతే మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, నెమ్మది కలిగి జీవిస్తున్నాం. కానీ దినాలు అనుకూలంగా మనం అనుకున్నంత మాత్రాన అవి ఉండవు. కాబట్టి ఎవరి రక్షణ వాళ్ళది. ప్రభు నిన్ను ప్రేమించడు, నీకు రక్షణను అనుగ్రహించడు. ఆ రక్షణను ఎట్టి రీతిగా కొనసాగిస్తున్న ఒకసారి నేను సరిచూసుకో. ఎవరు నీతోని రారు, ఒంటరిగా వచ్చినా ఒంటరిగానే వెళ్ళిపోవాలి. కానీ బైబిల్ ప్రకారం చూసినట్లయితే ప్రతి ఒక్కరు వాడు ఈ దేహంతో చేసిన నోటితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటకు ప్రభుకి ఒకరోజు లెక్కప్ప చెప్పేవారు. మనం వాటి నిన్ను నన్ను ప్రేమించి రక్షించి భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి ఆయన మనం తప్పించడానికి ఆయన యెరూషలేములోనికి ఆయన శిల్వ ప్రయాణాన్ని ఆయన ప్రారంభించి ఆయన యెరూషలేములోనికి అడుగు పెట్టకపోయి ఉంటే ఈరోజు శిల్వ మరణం ఆయనకు ఉండేది కాదు. ఈరోజు రక్షణ మనకి అనుగ్రహింపబడేది కాదు. కానీ నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నేటికన్నా ఆయన శిల్వ త్యాగాన్ని అర్థం చేసుకొని ఆయన ప్రాణ త్యాగాన్ని అర్థం చేసుకొని ఆయన కార్చిన అమూల్య రక్తము చేత మనందరం కలగబడి క్రీస్తు యొక్క శరీరంగా పిలువబడుతున్న ఈ సార్వత్రిక సంఘము ఈ రోజు కన్నా పరిశుద్ధత్వం కలిగి దేవుని కొరకు ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతుందేమో అని దేవుడు ఇంతగానో ఆశిస్తున్నాడు. దేవుడు వాక్యం చెప్తుంది కదా, పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరు. కాబట్టి ఆశ అయితే ఉండొచ్చు మనం ఏమని, దేవుడిని కలుసుకోవాలని. కానీ నీలో పరిశుద్ధత ఉంటున్నారు. ఆయన సభలో ఒక పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడంట కల్వరి సిల్వ. ఒకటి సిల్వ దినాల్లో సిల్వ ధ్యానిస్తున్నప్పుడు ఇంకా ఏ పాపంతో కొట్టుమిట్టాడుతున్నావు, ఏ పాపము నేను ఏలుతున్నది అని గుర్తించి అది నువ్వు అని ప్రభుకి అప్పగించి దాన్ని విడిచిపెట్టి నీ జీవితాన్ని కానీ ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకుంటే కనుక ఆ పాపం యొక్క కాడి నుంచి దేవుడిని విడిపిస్తాడు. నిజమైన రక్షణని దేవుడిని అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాక మనలో ఉంటున్న ప్రతి విధమైన ఏమంటారు చెడుని ఆయన తీసివేసి ఆయనలో ఉన్న పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు. అందుకనే భక్తులైన పౌలు ద్వారా చెప్తూ ఉంటాడు పత్రికల్లో ఏమనంటే, మీరు వాక్యం చేత ఉత్క స్నానం చేయబడాలి. ఆయన ఎదుట ఆయన కొరకు నిలబెట్టుకోదానికంట వాక్యం చేత ఉత్క స్నానం చేసి నిందారహితులుగాను నిర్దోషులుగాను ఇష్టపడముగాను మనం ఉండాలి అని ఆయన మనకు సిద్ధపరుస్తున్నాం. ఉదయకాలము అటు రీతిగానే మొన్నటి దినం కూడా ఒక చిన్న వాక్యం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటూ ఉంటాడు కదా, ఆయన తండ్రి అనేక గృహాలను నేను వెళ్ళి సిద్ధపరిచి నేను మళ్ళా మీ వద్దకు వస్తాను అన్నాడు.
ఎందుకు ప్రభు సిద్ధపరచాల్సి వచ్చింది అంటే ఇక్కడ మనకి సిద్ధపడే సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. ఎందుకో యేసుప్రభు వాళ్ళు ఆదికాండంలో చూసినట్టయితే నోటి మాటతోని భూమి ఆకాశం అన్ని కలిగినాయి. ఈరోజు నీకు నాకు గృహం సిద్ధపరచాలంటే ఒక మాట చాలైనది. కానీ ఆయన ఎందుకు సిద్ధపరుస్తున్నాడంటే ఈ భూమి మీద నేటి కన్నా ఆయనని గుర్తెరిగి మనం కూడా తగిన సిద్ధపాటు కలిగిన వారమై ఉంటామని, ఆయన మధ్యాకాశంలో రాబోతుండగా మనం కూడా ఆయన ఎదుర్కొంటామని ధైర్యంగా అంటే శుభప్రదమైన నిరీక్షణ మనం కలిగి జీవిస్తామని ప్రభు కోరుకుంటున్నాం. కాబట్టి రేపటి దినం నుంచి మనము ఈ పరిశుద్ధ వారాన్ని మనం ఆచరించబోతున్నాం కనుక ఎక్కువగా ప్రార్థన పూర్వకంగా ఎక్కువ వాక్యంతో సమయం గడుపుతూ వాక్యము ఎక్కువ నేర్చుకోవడం కాదు, వాక్యాన్ని ఎక్కువ ధ్యానించి మనలో ఇంకేమన్నా లోపాలు ఉంటుంటే కనుక మన జీవితాన్ని మనం సరి చేసుకొని ఆ గుడ్ ఫ్రైడే రోజుకి మనము సిద్ధపడేవారుగా మనం ఉంచుకోండి. అటు రీతిగానే మాండే థర్స్డే ప్రభు యొక్క ద లాస్ట్ సఫర్ షుగర్ రాత్రి భోజనం. కాబట్టి దానికి కూడా మనం సిద్ధపడే వారుగా ఉంచుకోండి. కాబట్టి థర్స్డే కదా, థర్స్డే వస్తుంది కదా ఆ రోజు వెళ్ళి తీసేసుకుందాం అనుకోవద్దు. దయచేసి సిద్ధపాటు లేకుండా దేవుడు ఏం చేయలేడు. కాబట్టి సిద్ధపడి ఈ 40 days ఎట్టి రీతిగా అయితే గడిపావో దేవుడు అడగడు. కానీ ఈ పరిశుద్ధ వారాన్ని ఒక్కసారి మీ జీవితాన్ని వాక్యం అనే అర్థంలో సరి చూసుకుంటూ మీ హృదయం ఎట్టి పరిస్థితుల్లో ఉంటున్నదో ఒక్కసారి హృదయాన్ని పరీక్షించుకుంటూ గుడ్ ఫ్రైడే రోజు ప్రభు నీ కొరకు నా కొరకు రక్తం చిందించగలక మరొక్కసారి నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆ రక్తం చేత కడగబడడానికి ఇష్టపడితే కనుక దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నూతనపరుస్తాడు. అటు రీతిగానే ఒక కొత్త జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మన కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరచడానికి ఉంచుకుంటాక కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన శ్రీ గొప్ప తండ్రి, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ప్రభా ఈ దినాన ప్రభా ఇటు రీతిగా మందిరాలను కూరుకొని ప్రభా మీ పరిశుద్ధ రాములు చూపించుకొని భాగ్యం మనం దయచేసుకుని ధనం బట్టనిస్తుంటారు ప్రభా. అవునైనా మీరునైనా భూమిలో జీవిస్తున్నప్పుడు ప్రభా మహారోధనంలోనైనా మీరు ప్రార్థన చేశారని నీ వాక్యం చెప్తుంది ప్రభా. అటు రీతిగానే ప్రభావ మీరు నిశ్చయం పట్టణంలోకి వచ్చినప్పుడు ప్రభా పట్టణాన్ని చూసినైనా మీరు అయినా కన్నీళ్ళు విషయం అనుకున్నాం. వాళ్ళని మీరు చూసినప్పటికీ ప్రభావ నేను గుర్తించలేని వారిగా ఆత్మీయ గుడితనంలోనైనా వాళ్ళు పట్టబడి ఉన్నారని ప్రభా. వాళ్ళని చూసినైనా మేము జాలిపడిన విధానం పంటమిస్తుంటాను. అత్యంతగానే ప్రభావ మా జీవితాన్ని కూడా నైనా నేటికి కూడా రక్షణ పొందుకొని ప్రభావ నిజమైన మార్గంతో చెందక మీకు దూరస్తుల్లో మేము జీవిస్తున్నాము ప్రభావ. రైతు క్షమించండి ప్రభావ. రేపు 10 నుంచి ప్రభావ మీ సిబ్బంది మేము ధ్యానిస్తున్నాము. మేమైనా గుడ్ ఫ్రైడేకి సిద్ధపడుతున్నాగా ప్రభావ. తగిన సిద్ధపాటు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభావ. ఈ వాక్యానికి విధేయత చూపే వారమై ప్రభా, వాక్యానికి లోబడి ప్రభా, వాక్యం చేత మా జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభా, నీ దృష్టికి అంగీకారమైన జీవితం నేను అంటే సిద్ధపాటునైనా మేము ప్రతి ఒక్కరికి నేను మీరు కలుగు చేయమని అడుగుతున్నాం. మీ సహాయం లేకుండా మా అంతటా మేము ఏం చేయలేము కానీ ప్రభా, మీ మీద ఆధారపడినప్పుడు ప్రభా నీ ఆదరణను మేము పొందుకుంటామయ్యా, నీ సహాయాన్ని మేము పొందుకుంటామయ్యా, తగిన రీతిలో మేము సిద్ధపడగలుగుతామయ్యా. అంటే సహాయాన్ని మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. చిన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేసి నేను ఇది మా జీవితాల ద్వారా ఘనతమైన ప్రభావం పొందుకుంటారు. ఈ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వైపు వచ్చిన పరమ తండ్రి. ఆమేన్.